కురుక్షేత్ర యుద్ధం 6వ రోజు. మహాభారతంలోని మహాసంగ్రామం కురుక్షేత్ర యుద్ధం ప్రతిరోజు మరింత భయంకరంగా మారుతోంది. ఇప్పటికీ 5 రోజుల పాటు జరిగిన యుద్ధంలో రెండు వైపులా భారీ నష్టం జరిగింది. 6వ రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే రెండు సైన్యాలు మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. పాండవుల పక్షంలో ధర్మరాజు యుధిష్ఠిరుడు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు తమ సైన్యాలను సిద్ధం చేశారు. మరోవైపు కౌరవసేనను భీష్మ పితామహుడు నేతృత్వం వహించాడు. బ్యాటిల్ ఫార్మేషన్. 6వ రోజు భీష్ముడు కౌరవ సైన్యాన్ని చాలా శక్తివంతమైన వ్యూహంలో అమర్చాడు. దానికి ప్రతిగా పాండవులు కూడా తమ సైన్యాన్ని బలమైన వ్యూహంలో ఏర్పాటు చేశారు. యుద్ధం మొదలయ్యేగాని కురుక్షేత్రం మొత్తం ధ్వనులతో మార్మోగిపోయింది. శంఖాలు ఊదుతూ, రథాల చక్రాలు గిరగిరా తిరుగుతూ, యోధులు గర్జిస్తూ యుద్ధం ప్రారంభమైంది. భీమాస్ ఫ్యూరియస్ అటాక్. ఈ రోజున భీముడు అస్సలాగలేదు. తన గదతో కౌరవ సైనికులను వరుసగా సంహరిస్తూ ముందుకు సాగాడు. భీముడి కోపాన్ని చూసి కౌరవ సైనికులు భయపడిపోయారు. అతను దుర్యోధనుడి అనేక మంది సోదరులను కూడా యుద్ధంలో హతమార్చాడు. దీంతో దుర్యోధనుడు తీవ్రంగా కోపగించుకున్నాడు. ద్రోణ అండ్ అర్జున ఫైట్. మరోవైపు ద్రోణాచార్యుడు అర్జునుడితో తీవ్రమైన యుద్ధం చేశాడు. రెండు గొప్ప ధనుర్ధారులు తమ బాణాలతో ఆకాశాన్ని నింపేశారు. అర్జునుడి రథసారథితో ఉన్న శ్రీకృష్ణుడు అతనికి మార్గదర్శనం చేస్తూ యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. వారి యుద్ధాన్ని చూసి రెండు సైన్యాల యోధులు కూడా ఆశ్చర్యపోయారు. హెవీ లాసెస్. 6వ రోజు యుద్ధం చాలా భయంకరంగా మారింది. రెండు వైపులా వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కురుక్షేత్ర భూమి మొత్తం రథాల శకలాలు, ఆయుధాలు, యోధుల శరీరాలతో నిండిపోయింది. సాయంత్రం సూర్యాస్తమయం సమయం దగ్గరపడ్డంతో యుద్ధం ఆ రోజు ముగిసింది. ఎండ్ ఆఫ్ డే 6. 6వ రోజు ముగిసే సమయానికి రెండు పక్షాలకు భారీ నష్టం జరిగింది. కాని పాండవుల వైపు భీముడి పరాక్రమం ఆ రోజు ప్రత్యేకంగా కనిపించింది. కురుక్షేత్ర యుద్ధం మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. తరువాతి రోజు యుద్ధం ఇంకా భయంకరంగా ఉండబోతోంది. కురుక్షేత్ర యుద్ధం తరువాతి రోజుల్లో ఏమి జరిగింది? ఏ యోధులు వీరమరణం పొందారు? ఇలాంటి మహాభారత కథలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం కురుక్షేత్ర యుద్ధం 7వ రోజు కథతో. ధన్యవాదాలు.